కోడి రామకృష్ణ డైరెక్షన్ లో అనుష్క మెయిన్ లీడ్ గా 2009లో అరుంధతి మూవీ రిలీజ్ అయింది. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయ్యి 17 సంవత్సరాలైనా మనం ఎన్నిసార్లు చూసినా ఒంటరిగా చూడాలంటే మాత్రం 1కి 100 సార్లు ఆలోచిస్తాం. అవును. మనల్ని అంతలా భయపెట్టింది ఈ మూవీ. అరుంధతి మూవీ కథ పుట్టడం నుండి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టేంత వరకు మనకు తెలియని చాలా విషయాలున్నాయి. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అరుంధతి మూవీ స్టోరీ ఎలా వచ్చిందంటే, భారీ బడ్జెట్ తో చాలా కష్టపడి తీసిన అంజీ మూవీ ఫ్లాప్ అవడంతో చాలా డిసప్పాయింట్ అయిన ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిన ఆయన్ని మామూలు స్టేజ్ కి తీసుకురావడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ వీకెండ్ పార్టీలు చేసుకునే వాళ్ళు. అలా ఒక వీకెండ్ పార్టీకి వచ్చిన ఒక ఆమె గద్వాల్ సంస్థానం గురించి రకరకాల విషయాలు చెప్పింది. అలాగే శ్యామ్ ప్రసాద్ వాళ్ళ తాత చెప్పిన కథ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ కథ ఏంటంటే, గద్వాల్ రాజు కూతురు ఓ పనుడి ప్రేమలో పడుతుంది. ఒక రోజు కోటలో ఎవరు లేని సమయంలో వాళ్ళిద్దరు ఏకాంతంగా కలుసుకుంటారు. సడన్ గా రాజు కోటకు తిరిగి వచ్చేసరికి వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని చూసిన రాజు కోపంతో వాళ్ళను గదిలోనే ఉంచి బయట నుంచి సమాధిలాగా గోడ కట్టించాడు. లోపలున్న వాళ్ళు పెట్టిన అరుపులు కేకలు కోట మొత్తం మారుమోగాయి. అలా వాళ్ళు ఆ సమాధిలోనే చనిపోయారు. ఈసారి స్టోరీ విన్న శ్యామ్ ప్రసాద్ కి ఇది మంచి సినిమా కథ అవుతుందని అనిపించింది. ఈ కథని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు. అంజీ మూవీ అనుకున్నంతగా ఆడకపోయినా మూవీలోని గ్రాఫిక్స్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అంజీ మూవీకి గ్రాఫిక్స్ వర్క్ చేసిన వాళ్ళతోనే అరుంధతి మూవీని అద్భుతంగా తీయాలని ఫిక్స్ అయ్యిండు శ్యామ్ ప్రసాద్. మూవీ స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు వెంకటగిరి రాజకుమారిని ఆమె ప్రియుడిని సమాధి చేయడాన్ని స్టోరీ లైన్ గా తీసుకుని గద్వాల్ నేపథ్యంలో స్టోరీ చేంజ్ చేసిర్రు. సమాధిలో చనిపోయిన ప్రేమికులు కాకుండా మంత్రశక్తులున్న మాంత్రికునిగా స్క్రిప్ట్ మార్చుకున్నారు. పెళ్లిళ్లలో జరిగే అరుంధతి నక్షత్రాన్ని చూపించే కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని అరుంధతి అని మూవీ టైటిల్ పెట్టిర్రు. స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం కంప్లీట్ కాగానే మూవీ డైరెక్టర్ ఎవరని శ్యామ్ ప్రసాద్ ఆలోచించి ముందుగా తమిళ డైరెక్టర్ సభాపతిని తీసుకుందామని అనుకున్నారు. ఆయనకు స్క్రిప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ట్రయల్ షూట్ చేయమని చెప్పారు. తీసిన ట్రయల్ షూట్ చూశాక వచ్చిన ప్రొడక్ట్ శ్యామ్ ప్రసాద్ కి నచ్చలేదు. అదే విషయాన్ని డైరెక్టర్ సభాపతికి చెప్తే దానికి సీరియల్ యాక్టర్లతో వీడియో కెమెరాతో ఇంతకన్నా క్లారిటీ ఎలా వస్తుందని అన్నాడు సభాపతి. దాంతో సినిమాలో యాక్ట్ చేయబోయే యాక్టర్లతో సినిమాకు వాడే కెమెరాని ఇచ్చి ఇంకోసారి ట్రై చేయమన్నాడు శ్యామ్ ప్రసాద్. సభాపతి తీసిన ఈ ట్రయల్ కూడా శ్యామ్ ప్రసాద్ కి నచ్చలేదు. ఫైనల్ గా తనతో ఎన్నో సినిమాలు తీసిన డైరెక్టర్ కోడి రామకృష్ణతోనే ఈ మూవీని కూడా తీయాలని డిసైడ్ అయ్యిండు శ్యామ్ ప్రసాద్. సినిమాలో అరుంధతి క్యారెక్టర్ కోసం మంచి ఎత్తు, చూడగానే రాజసం ముట్టిపడే హీరోయిన్ కావాల్సి వచ్చింది. అలాంటి అమ్మాయిని వెతుకుతున్నారు. యమదొంగలో ఈ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ మమతా మోహన్ దాస్ గుర్తుంది కదా, తనతోనే అరుంధతి మూవీ తీద్దామని అనుకున్నారు. ఆమెకు స్క్రిప్ట్ మొత్తం చెప్పారు. కానీ కొంతమంది శ్యామ్ ప్రసాద్ మూవీస్ అంటే సంవత్సరాల పాటు మూవీ షూటింగ్ జరుగుతుంది, దాని వల్ల నీ కెరియర్ డ్యామేజ్ అవుతుందని అడ్వైజ్లు ఇవ్వడంతో అవి విన్న మమతా మోహన్ దాస్ ఈ మూవీకి నో చెప్పింది. అప్పటికే అనుష్క నాగార్జున సూపర్ మూవీతో సెకండ్ హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయ్యి రాజమౌళి డైరెక్షన్ లో విక్రమార్కుడు మూవీ తీస్తుంది. అరుంధతి మూవీ ఛాన్స్ రాగానే రాజమౌళిని సలహా అడిగింది. దానికి రాజమౌళి, శ్యామ్ ప్రసాద్ గొప్ప ఫిలిం మేకర్, ఆయన సినిమాలో నటించడం అంటే నీ అదృష్టం అని చెప్పాడు. దాంతో అనుష్క అరుంధతి మూవీకి ఓకే చెప్పింది. మూవీలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ విలన్ పశుపతి. ఆ క్యారెక్టర్ లో ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచించి తమిళ యాక్టర్ పశుపతితో తీద్దామని అనుకున్నారు. కానీ ఆయనకు అఘోరా గెటప్ సెట్ అయినా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రాయల్ లుక్ కి సెట్ అవ్వడాన్ని తీసుకోలేదు. అశోక్ మూవీ చూస్తున్నప్పుడు అందులో యాక్ట్ చేసిన సోను సూద్ ఈ క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోతాడని నమ్మకం వచ్చింది ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ కి. అఘోరా క్యారెక్టర్ కి ఫస్ట్ తమిళ యాక్టర్ పశుపతితో తీద్దామని అనుకున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ పేరు పశుపతి అని పెట్టిర్రు. కనిపించని గాలి ఉన్నది ఎంత నిజమో గాల్లో తిరిగే సైతాన్ ఉన్నదన్నది అంతే నిజం మేం సాబ్. ఈ ఫకీర్ క్యారెక్టర్ కి నసిరుద్దీన్ షా అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నానా పటేకర్, అతుల్ కుల్కర్లీలను కాంటాక్ట్ చేస్తే వాళ్ళ డేట్స్ కుదరలేదు. దాంతో ఆ ఛాన్స్ షాయజీ షిండేకి వచ్చింది. షూకరే బచ్చే షూకరో. మూవీ షూటింగ్ మొత్తం బనగానపల్లె అన్నపూర్ణ స్టూడియో లొకేషన్ లో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో 2 ఫ్లోర్లు సినిమా కోసం తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ లో సగం, సెకండ్ ఫ్లోర్ లో సగం ప్యాలెస్ సెట్ వేసిర్రు. ఆ సెట్ వేసి షూట్ చేసేందుకు దాదాపు 4 నెలలు 85 లక్షలు ఖర్చయ్యాయి. సినిమా షూటింగ్ మొత్తం 55 రోజుల్లో పూర్తి చేద్దామని అనుకున్నారు. కానీ అది 200 రోజులకు పెరిగింది. అయితే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ చూసుకుంటే అది అంత సాటిస్ఫాక్షన్ గా లేదని నచ్చిన సీన్లను ఉంచి నచ్చని సీన్లను రీషూట్ చేసిర్రు. దాంతో ఇంకో 40 రోజులు షూటింగ్ టైం పెరిగింది. మొత్తానికి షూటింగ్ 264 రోజుల్లో కంప్లీట్ అయింది. అరుంధతి మూవీకి గ్రాఫిక్స్ వర్క్, స్పెషల్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. దాంతో సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేసే రాహుల్ నంబియార్ కి క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. సినిమా స్టోరీ డిస్కషన్ నుంచి రాహుల్ నంబియార్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. విలన్ మేకప్, సెట్లు ఎలా ఉండాలో స్కెచ్లు వేసుకుని తను క్రియేట్ చేయాల్సినవి ఏంటో అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్ యాడ్ చేయాల్సిన సీన్లలో ప్రతి షాట్లలో యాక్టర్ల మూవ్మెంట్ ఎలా ఉండాలి, కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలనేది రాహుల్ పర్సనల్ గా చూసుకునేవాడు. అంతలా అందరూ కష్టపడ్డారు కాబట్టి అరుంధతి అనే ఒక
విజువల్ వండర్ ని క్రియేట్ చేయగలిగారు. పశుపతి ఆత్మ సమాధిలోంచి బయటికి వచ్చిన తర్వాత ఈ పనమ్మాయి ఒంట్లోకి దూరుతుంది కదా, ఆ పనమ్మాయి క్యారెక్టర్ చేసింది మన తెలుగు సీనియర్ యాక్ట్రెస్ జయలలిత. ఈ సీన్ కోసం వాడిన హెవీ మేకప్ వల్ల ఆవిడ స్కిన్ ఇంకా హెయిర్ చాలా డ్యామేజ్ అయిందంట. ఫ్లాష్ బ్యాక్ లో పశుపతిని సమాధి చేసే ముందు వచ్చే డ్రమ్స్ సీన్ ఉంది కదా, అది 2004లో వచ్చిన హౌస్ ఆఫ్ ఫ్లయింగ్ డాగర్స్ అనే చైనీస్ మూవీ నుంచి తీసుకున్నారు. పశుపతి క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన సోను సూద్ కి డబ్బింగ్ చెప్పింది సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్. చాలా మూవీస్ లో రవిశంకర్ డబ్బింగ్ చెప్పాడు, కానీ తన పేరునే బొమ్మాలి రవిశంకర్ గా మార్చేసేంతలా చేసింది అరుంధతి మూవీ. సోను సూద్ ని పశుపతిగా మనం చూడకముందే తన వాయిస్ తోనే భయపెట్టాడు రవిశంకర్. అగ్గికి ఆజ్యం తోడైనట్టు సోను సూద్ పర్ఫార్మెన్స్ కి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రవిశంకర్ వాయిస్. ఈ మూవీలోని డబ్బింగ్ కి బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రవిశంకర్ కి నంది అవార్డు వచ్చింది. అరుంధతి మూవీ కంప్లీట్ అవ్వడానికి 14 కోట్లకు పైగా ఖర్చు అయింది. 2009 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అంత భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ఫిలిం ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సరిగా ముందుకు రాలేదు. దాంతో ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ స్వయంగా అన్ని ఏరియాల్లోనూ రిలీజ్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 35 ప్రింట్లతో మూవీని రిలీజ్ చేస్తే తరువాత వారానికి 290 ప్రింట్లకు, ఆపై వారం 360 ప్రింట్లకు పెరిగి 2009 సంక్రాంతి హిట్ గా నిలిచింది. అరుంధతి మూవీకి 10 నంది అవార్డులు వచ్చాయి. హర్రర్ మూవీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అరుంధతి మూవీ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఈ వీడియో నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవే బొమ్మాలి.